వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈసారి కొత్తగా తందూరి చికెన్ వండుతున్నాను. అది కూడా మొత్తం ఇండోర్లో కాదు, ఈసారి మొత్తం అవుట్డోర్. అందుకని ఇక్కడ పొలాలు మధ్యగడ దగ్గర పక్కన పొలాలు లేస్తున్నాం. ఇప్పుడు నేను నవీన్ గారు మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, అక్కడ సామాన్ల దగ్గర. తందూరి చికెన్ చేసుకోవడానికి ఫుల్ చికెన్ రెడీగా ఉంది. అరిటాకు కూడా వేస్తాం, మంట అక్కడ ప్లాన్ చేసాం. చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకొని మ్యారినేషన్ కోసం మసాలా మొత్తం యాడ్ చేసి కలుపుతుంది. మసాలాలన్నీ కలిపేసాం. ధనియాల పౌడర్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కలిపేసుకున్నాం. కోడికి కూడా ఘాట్లు పెట్టేశాను. ఇక మసాలా మొత్తం మ్యారినేట్ చేసాను. దానికి మొత్తం కొత్త పెళ్లి కూతురులా రెడీ చేయాలి. చాలా మొత్తం ఫుల్గా పడేసాం. కాల్చడం స్టార్ట్ చేయాలి. అది లొకేషన్ మొత్తం చూపించోసారి. ఇలాంటి లొకేషన్లో తందూరి కాల్చుకొని నలుగురు ముగ్గురు ఫ్రెండ్స్తో తింటుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. లో మొత్తం చుట్టేసి పక్కన వేస్తాం ఒక గంట సేపు. మొత్తం మసాలాలన్నీ బాగా పడతాయి. దాన్ని ఏంటి కోడికి. ఇక్కడ చేపలు పట్టుకునే ఆప్షన్ అంటే బాగుంది, కానీ ఇక్కడ ఈ మధ్యగడ్డ పాడుకున్న వాళ్ళే పట్టుకోవాలి, బయట వాళ్ళు పట్టడానికి ఉండదు. లేదంటే అది కూడా మంచిగా అవి పట్టగానే ఇక్కడే వండుకొని తిందు. మన బ్యాగ్లో కోడిని కట్టడానికి జీవేరు తెచ్చాం, కానీ ఇక్కడ ఎక్కడో పడిపోయింది, కనబడట్లేదు. అందుకే మా తమ్ముడిని మళ్ళీ ఇంటి దగ్గర పంపాం జీవేరు తీసుకోవడానికి. మంట ఇక్కడ ప్లాన్ చేసాం. ఇక్కడ మధ్యలో కోడిని పెట్టి కాలుతాం. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సూర్యుడు కూడా సన్సెట్ అవుతుంది, కొంచెం చీకటి పడినా పర్లేదు. అండ్ సేర్వా రెడీ చేశాను, మండి బిర్యానీ ఇలా చేశాను. చికెన్ కింద పెడదాం అంటే మంట చాలా ఎక్కువ ఉంది, ఆపితే మళ్ళీ ఆన్ అవుతుంది లేదా అని ఇలా చేసాను. సన్సెట్ కూడా పూర్తిగా అయిపోయింది. టైం 6:50 అవుతుంది. ఫైనల్గా వస్తుంది. లైట్గా మళ్ళీ మసాలా రాసి మళ్ళీ కాల్చుతున్నాం. లైట్ ఫైనల్ టచ్ మసాలాతో ఉంటుందని. సూర్యుడు మొత్తం వెళ్ళిపోయాడు, చీకటి అవుతుంది, పర్లేదు. అయినా ఈ మంటల్లో తినేస్తాం. ఈ మంట వెలుగులో వర్షం పడకుండా ఉన్నది, అదే మంచి పని. అసలు చికెన్ మంచిగా అవుతుంది ఈడ ఆధ్వర్యంలో. మా తమ్ముడు మంట తగ్గట్లేదు, చాలా అలాగా సిమ్లోనే. ఫైనల్ కదా, లోపల అంతా బాయిల్ అవుతుంది. ఇది మొత్తం లొకేషను. కూడా లేవు, ఎందుకంటే చుట్టుపక్కల చెట్లు దూరంగా ఉన్నాయి కాబట్టి. ఇక్కడంతా ఖాళీ ఏరియా కాబట్టి దోమలు లేవు, ప్రశాంతంగా ఉంది. ఫైనల్గా మన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ బాక్స్లో మయోనీస్ ఉంది, నేను తయారు చేసింది హోమ్ మేడ్ది. ఇందులో సేర్వా ఉంది, ఇది కూడా హోమ్ మేడే. బిర్యానీ, తందూరి చికెన్, ఇక తినడమే లేట్. ఫైనల్గా మన తందూరి చికెను, మండి బిర్యానీ రెడీ అయిపోయినాయి. పక్కనే మయోనీసు, సేర్వా కూడా ఉంది. తినేసి లాగించేద్దాం ఇంటికి. తినడం స్టార్ట్ చేస్తున్నాం. చీకటి అయిపోయింది మొత్తం. ఎలా ఉందిరా? అసలు బిర్యానీ తందూరి అయితే మంచి రూస్ట్గా మయోనీసు, సేర్వా ఎలా ఉన్నాయి? అలా అలా డిప్ చేసి అలా తింటుంటే ఎలా ఉందిరా? ఇంకా సూపర్. ఫుల్ సాటిస్ఫై అందరం. చాలా బాగుంది. నేను అనుకోలేదు మండి బిర్యానీ ఎంత బాగుంటుందండి, చాలా బాగా వచ్చింది. అయిపోయింది. కొంచెం పెరుగు ఉంటే బటర్ మిల్క్ కలిపేస్తాను, ఇది తాగేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఎలా అనిపించింది ప్లీజ్ డూ కమెంట్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకోండి ఎలాంటి ప్లేసుల్లో. టాటా బై బై, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ 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 బాయ్.